ప్రచారం చేయాలని కార్యక్రమాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు తయారు చేశాం. ట్రాన్స్మిషన్ కూడా ఎక్కడా లోటుపాటు లేకుండా ఉండే విధంగా ప్రణాళికలు తయారు చేశాం. అందులో భాగంగా థర్మల్ పవర్ కానీ లేకపోతే గ్రీన్ ఎనర్జీని కానీ తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతో ముందుగా థర్మల్ పవర్ తో అందుబాటులో ఉన్నటువంటి అంశాలు ఎక్కడెక్కడ ఉన్నాయని ఆలోచన చేసి ఈ రాష్ట్రం వెలుపల మనకున్నటువంటి నైని బ్లాక్ కోల్ బ్లాక్ ని ఒరిస్సాలో కోల్ బ్లాక్ మనకు ఆ రోజుల్లోనే కేటాయించబడితే ఓ 10 సంవత్సరాలు దాన్ని గాలికి వదిలేస్తే నేను వెంటనే మన ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే ప్రజాప్రభుత్వం రాగానే నేను ప్రత్యేకంగా ఒరిస్సా వెళ్లి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ప్రభుత్వంతో మాట్లాడి ఆ నైని కోల్ బ్లాక్ ని సింగరేణికి హ్యాండ్ ఓవర్ చేపించి ఆ రోజు మొత్తం కార్యక్రమాన్ని చేతుల్లో తీసుకొని ఈ రోజు మనం ఆ నైని బ్లాక్ ని రేపొద్దున కోల్ బయటికి తీసి ఆ తీసినటువంటి కోల్ బ్లాక్ దగ్గరనే పెద్ద ఎత్తున ఒక థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ని పెట్టే విధంగా కూడా ఆలోచన చేస్తున్నామని చెప్పి మీ అందరికీ సౌహృదయంతో నేను మనవి చేస్తా ఉన్నాను. అట్లాగే మిత్రులారా, ఈ మన రామగుండం దగ్గర అనేక సంవత్సరాల క్రితం పెట్టినటువంటి పాత నిజాం టైంలో పెట్టినటువంటి ఆ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ 80 మెగావాట్స్ ది దానికి టైం అయిపోయింది. పూర్తిగా దాన్ని తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. తీసేసిన ప్రాంతంలో ఇది మాకు ఎమోషనల్ బాండేజ్ ఉంది. ప్రాంతానికి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ థర్మల్ పవర్ స్టేషన్ కావాలని కరీంనగర్ వాసులు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కోరిన మీదట దాన్ని తిరిగి అక్కడ స్థాపిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి దానికి సంబంధించి జెన్కో సింగరేణి వాళ్ళ జాయింట్ వెంచర్ తో అక్కడ ఒక థర్మల్ పవర్ ప్రాజెక్టు కూడా తీసుకొని రావాలన్నటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతాం. దీంతో పాటు థర్మల్ పవర్ ప్రాజెక్టు తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడెక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ కూడా విస్తరించి అక్కడి నుంచి కూడా మనం పవర్ ప్రొడ్యూస్ చేసేటువంటి పరిస్థితులపైన ఆలోచన చేస్తున్నామని చెప్పడం కోసమే నేను 2-3 ఉదాహరణలు మీకు చెప్పాను. వీటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి. అట్లాగే ఎనర్జీ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ గురించి ఈరోజు ప్రపంచం అంతా మాట్లాడుతూ ఉంది. పొల్యూషన్ తగ్గించుకోవాలి, రెన్యూవబుల్ ఎనర్జీని తెచ్చుకోవాలి, సోలార్ పవర్ తెచ్చుకోవాలి, ఫ్లోటింగ్ సోలార్ పవర్ తెచ్చుకోవాలి, లేకపోతే పంప్ స్టోరేజ్ పవర్ తెచ్చుకోవాలి, లేకపోతే హైడ్రోజన్ పవర్ తెచ్చుకోవాలి, లేకపోతే రకరకాలైనటువంటి విండ్ పవర్ తెచ్చుకోవాలి, హైడల్ పవర్ తెచ్చుకోవాలి. రకరకాలుగా అందుబాటులోకి వచ్చేటువంటి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చినటువంటి రెన్యూవబుల్ ఎనర్జీని కూడా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున తీసుకొని వచ్చి ఇటు కొంత పొల్యూషన్ తగ్గిస్తూ రెన్యూవబుల్ గ్రీన్ ఎనర్జీని కూడా తీసుకొని వచ్చి ప్రపంచంలో తెలంగాణ కూడా రాష్ట్రం ముందు వరుసలో ఉంది అని చెప్పే విధంగా సర్ప్లస్ పవర్ అందించే విధంగా దాదాపు 20,000 మెగావాట్ల పవర్ ని ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా అందుబాటులో తీసుకొని రావడం కోసం ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో భాగంగానే మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో న్యూ ఎనర్జీ పాలసీ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఎనర్జీ పాలసీ లేదు. అసలు ఎనర్జీ పాలసీ లేకపోబట్టి అసలు కొత్త ప్రాజెక్టులు ఏమీ రాలేదు. రెన్యూవబుల్ ఎనర్జీలో అసలు ఎవరు రాలేదు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ముందుకు పోతా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ వచ్చాయి. కానీ మన రాష్ట్రంలో మాత్రం రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధించి ఎవరు రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఇక్కడ ఎనర్జీ పాలసీ లేదు, అందుకోసం ఎవరు ముందుకు రాలేకపోయారు. అంటే వెంటనే ఎనర్జీ పాలసీ పైన దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాల్లో ఏ రకంగా తీసుకున్నారో స్టడీ చేయటమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అందుబాటులోకి వచ్చినటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధించినటువంటి సమాచారాన్ని సక్రమంగా స్టడీ చేసి వాటన్నింటినీ పొందుపరిచి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా న్యూ ఎనర్జీ పాలసీ కోసం మన 4వ తారీఖున జరిగినటువంటి కేబినెట్ లో దాన్ని పెట్టి కేబినెట్ యొక్క తీర్మానంతో న్యూ ఎనర్జీ పాలసీని రేపు పొద్దున 9వ తారీఖు నాడు ప్రకటించబోతా ఉన్నాం. కొత్త న్యూ ఎనర్జీ పాలసీ తెలంగాణ రాష్ట్రం. ఈ న్యూ ఎనర్జీ పాలసీ ద్వారా పెద్ద ఎత్తున మనం ఈ రాష్ట్రంలో కావాల్సినంత పెట్టుబడులు ఆకర్షించడానికి, అట్లాగే ఈ దేశం కాదు విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు పెట్టుబడి పెట్టడం కానీ
లేకపోతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ప్రోత్సహించడానికి కావలసిన విధంగా మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి 1000 మెగావాట్లకు సంబంధించి ఇప్పటికే ఎంఓయూ చేసి వాళ్ళతో కూడా మనం ముందుకు పోతా ఉన్నాం. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రెన్యూవబుల్ ఎనర్జీని ముందు తీసుకొని రావడం కోసం మనందరం ప్రయత్నం చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం సర్ప్లస్ పవర్ తో కేవలం థర్మల్ పవర్ ఒకటే కాకుండా లేదా హైడల్ పవర్ ఒకటే కాకుండా మిగతా పవర్ సెక్టార్ లో కూడా అన్ని రకాలైనటువంటి పవర్ ఉత్పాదన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. తెలంగాణ ఒక ఆదర్శప్రాయంగా ఉండబోతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ, ఈ రోజు ఈ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, కొత్తగా చేరేటువంటి ఉద్యోగస్తులు, ఇప్పుడే మన సందీప్ గారు చెప్పారు, చిన్న వయసులో చేరుతా ఉన్నారు, చాలా భవిష్యత్తు ఉంటుందని. మీ భవిష్యత్తు అంతా ఉజ్వలంగా ఉండాలని, ప్రపంచంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మీ ఆలోచనలు కూడా అప్డేట్ అవుతూ ఈ రాష్ట్రానికి మీ 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 తెలివితేటలు పెద్ద ఎత్తున ఉపయోగపడాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ అభినందిస్తూ ఉద్యోగాలు పొందుతున్న మీ అందరికి కూడా నేను మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. నమస్కారం.